च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। యుగ యుగాలుగా భారతదేశం అజ్ఞానంలో ఉండేటటువంటి ప్రపంచానికి జ్ఞానపు వెలుగులను పంచింది. గతంలోనూ పంచింది, వర్తమానంలో కూడా పంచుతూ ఉంది, భవిష్యత్తులో కూడా పంచుతుంది. అయితే యుగ యుగాలుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచడానికి ఓ సందర్భంలో ఈ లోకానికి వ్యాస మహర్షి వచ్చారు. ఓ సందర్భంలో ఈ లోకానికి జగద్గురువు ఆదిశంకరులు వచ్చారు. ఓ సందర్భంలో శ్రీమద్ రామానుజులు వచ్చారు. ఓ సందర్భంలో విద్యారణ్య స్వామి వచ్చారు. ఓ సందర్భంలో మధ్వాచార్యులు వచ్చారు. మరో సందర్భంలో భగవాన్ శ్రీరామకృష్ణులు వచ్చారు. శ్రీరామకృష్ణులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రసిద్ధి చెందినటువంటి మతముల యొక్క మార్గములలో ప్రయాణం చేసి సాధన చేసి ఈ ప్రపంచానికి ఒక నూతనమైనటువంటి ఒక సత్యాన్ని ఆయన చెప్పారు. ఏమని? ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ సత్యాలే. అయితే ఈ సత్యాలు అన్నటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి వాడు తన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదని ఈ ప్రపంచానికి అందిస్తాడు. అలా తన ఆధ్యాత్మికతని ఈ ప్రపంచానికి అందించడం కోసం ఉపయోగించినటువంటి సాధనం పేరు స్వామి వివేకానంద. స్వామి వివేకానందులు రామకృష్ణుల వారి యొక్క పర్యటన ఈ లోకంలో ముగించుకుని వెళ్ళిపోయిన తరువాత స్వామి వివేకానందుల వారు పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి కేవలం విషయ సుఖాలలో మునిగి తేలుతున్నటువంటి ఆ జాతిలో త్యాగాన్ని సేవని రగిలించడానికి, అంటే మీకు ఒక అనుమానం వచ్చు, అంటే వాళ్ళకి అప్పటికి త్యాగము సేవ తెలియదా అని. త్యాగము సేవ తెలుసు. త్యాగము సేవ అను రెండు కార్యక్రమాలలో చేస్తున్నప్పుడు దాని ఫలితాలను ఆశించినటువంటి కర్మ సన్యాసం అనేటటువంటిది వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు. మనం ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం ఈ ప్రపంచంలో కలిగినటువంటి ఏకైక మానవుడు భారతీయుడు. అందుకనే భారతీయుడు ఎప్పుడూ కూడా ప్రపంచం వైపు ఆకర్షితుడు కాలేదు. ప్రపంచం వైపు అక్కడున్నటువంటి సంపదను దోచుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, అక్కడ ప్రజల యొక్క నెత్తి మీద తన యొక్క అధికారపు ఆధిపత్యాన్ని చూపించాలన్నటువంటి దురాశ కానీ భారతీయుడు ఎప్పుడూ లోను కాలేదు మిత్రులారా. అందుకనే భారతదేశం మీదకి పర్షియన్లు వచ్చారు, భారతదేశం మీదకి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, భారతదేశం మీదకి ఆంగ్లేయులు వచ్చారు, భారతదేశం మీదకి మొఘలాయులు వచ్చారు, భారతదేశం మీదకి ఆఫ్ఘన్లు వచ్చారు. కానీ ఎప్పుడు భారతదేశం పాశ్చాత్య దేశాలు, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏ దేశం మీదకి కూడా యుద్ధానికి వెళ్ళనటువంటి, అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టనటువంటి ఒక అమోఘమైనటువంటి ఈ భారత మాత యొక్క ప్రియ పుత్రుడుగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినటువంటి స్వామి వివేకానందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. స్వామీజీ, మీరు కర్మ సన్యాసం అంటున్నారు, కర్మ చేయడం తప్పదు, అయితే కర్మ యొక్క ఫలితాన్ని మీరు విడిచిపెట్టండి అనేటటువంటి చెప్తూ ఉన్నారు. అసలు మేము కర్మల్లో ఎలా బద్దులవుతాం? అసలు కర్మలు మా ఎందుకు ఆవిష్కరించబడ్డట్టు, మా నుంచి ఆవిష్కరించబడ్డటువంటి కర్మలు, దాని ఫలితాలు బాగానే ఉన్నాయి. అయితే ఒక్కొక్కసారి ఈ కర్మ సిద్ధాంతం మాకు అర్థం కావడం లేదు. కర్మ సన్యాసం చేయడానికి మేము సిద్ధమైనప్పటికీ కూడా అసలు కర్మ ఎలా ఉంటుంది, ఆ కర్మ యొక్క సత్ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ ఎలా గ్రహించవలసి ఉంటుంది మేము అన్నప్పుడు మన పంచతంత్రంలో ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి పద్యరత్నాన్ని వాళ్ళకి వినిపించారు స్వామి వివేకానంద. ఈ పద్యరత్నంలో ఉన్నటువంటి అర్థాన్ని, ఈ పద్యరత్నంలో చెప్పబడేటటువంటి అర్థం యొక్క అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుంటే పరమార్థాన్ని దక్కించుకోవడం చాలా సులభం. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ లోకంలో నువ్వు రాసినటువంటి పరీక్ష ఏదైతే ఉందో, అది 10th క్లాస్ పరీక్ష రాసినా, 7వ క్లాస్ పరీక్ష రాసినా, ఇంటర్మీడియట్ రాసినా, డిగ్రీ రాసినా, పీజీ రాసినా, పిహెచ్డి రాసినా, ఎంబీబీఎస్ రాసినా, బీటెక్ రాసినా, ఏ పరీక్ష రాసినా, సివిల్ సర్వీసెస్ రాసినా ఫలితాలు వస్తున్నాయా రాలేదా? ఒక సాధారణమైనటువంటి మానవ నిర్మితమైనటువంటి పరీక్షకే ఫలితం ఉన్నప్పుడు ఈ మానవ దేహం ద్వారా చేయబడేటటువంటి అనేక కర్మలకి ఆ కర్మ ఫలితాలు లేవని మనం ఎందుకు అనుకోవాలి? అలా అనుకుంటే మనం మూర్ఖుల కింద లెక్క. అలా అనుకోకుండా మనం జాగ్రత్త పడితే మేధావుల కింద లెక్క.
మేధావులు అయినటువంటి వ్యక్తిత్వాన్ని మనం సంపాదించుకోవాలి. మేధస్సు అంటే మనం ఏమనుకుంటున్నాం, పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం, దాని ద్వారా రాయబడ్డ పరీక్ష, ఆ పరీక్ష ద్వారా పొందేటటువంటి ఫలితం, ఆ ఫలితం ద్వారా వచ్చేటటువంటి ధనం, ధనం ద్వారా వచ్చేటటువంటి సుఖాలు, సుఖాల ద్వారా వచ్చేటటువంటి బంగాళాలు, బంగాళాల ద్వారా వచ్చేటటువంటి కార్లు, కార్ల ద్వారా వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి అధికార పదవి పట్టాభిషేకాలను మనం ఏమనుకుంటున్నాం, మేధస్సుతో సాధించారనుకుంటున్నాం. కాదు, ఇవన్నీ వారి యొక్క గత జన్మ కర్మల యొక్క ఫలితం వల్ల ఈ జన్మలో వాళ్ళని చేరినటువంటివే కానీ వాళ్ళు అందుకున్నటువంటివి కాదు. వాళ్ళు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తే వాస్తవాలు అర్థం అవుతాయి. అయితే ఈ కర్మ ఫలితాన్ని ఎలా తయారవుతుంది అంటే స్వామీజీ సరళంగా సుందరంగా కర్మ సన్యాసానికి ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఇది కర్మ సన్యాసాన్ని మనం ఖచ్చితంగా అవలంబిస్తాం. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ సన్యాసాన్ని వివరించి చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కర్మ దాని ఫలితాన్ని విడిచిపెట్టు అని చెప్తాం, సన్యసించు అని చెప్తాం. ఎందుకు సన్యసించాలి అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సరే ఈ శ్లోకం, ఈ పద్య రత్నం. ఇది రత్నం అంటే ఈ ప్రపంచంలో రత్నాలంటే అందరూ ఏమనుకుంటారంటే ఇంట్లో బైరువాల్లో పెట్టి దాచిపెట్టుకునే అనుకుంటారు. వాటి వల్లే ప్రయోజనం ఉంది. చెత్త, నువ్వు పోతే నీతో రావు. నువ్వు పోతే నీతో వచ్చేది ఏందా అంటే ఏదైతే నువ్వు పొందినటువంటి జ్ఞానం ఉందో అది మాత్రమే నీతో వస్తుంది, అది మాత్రమే ఖాయం, ఇంకోటి కాదు. మరి ఏమిటి ఆ శ్లోకం అని అంటే స్వామిని అడిగినటువంటి అమెరికన్తో స్వామి సరళంగా సుందరంగా నవ్వుతూ అందరికీ అర్థమైన విధంగా చెప్పాడు. స్వామీజీ పంచతంత్రంలో ఆనాడు విష్ణు శర్మ ఏదైతే చెప్పాడో దాన్ని ఈ విధంగా చెప్పాడు స్వామీజీ. ఏంటంటే కర్త కారయిత చైవ ప్రేరకో హి అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారః సమభాగినః. నిజంగా దీంట్లో అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ అర్థాన్ని హృదయంలో, మేధస్సులో, కరములలో, చరణములలో అన్నిటినీ కరచరణాలను కలిపేటటువంటి ఈ శరీర భాగాల్లో మనం పెట్టుకోగానికి నడిస్తే మనకి పరమార్థం అంటే పరమశ్రేష్టమైనటువంటి ఆ వైకుంఠం అనండి, స్వర్గం అనండి, అల్లాహ్ అనండి, లేకపోతే యేసు అనండి, ఏదైనా అనండి, ఆ మహనీయుల యొక్క సాలోక్యాన్ని, ఆ మహనీయుల యొక్క సాయుధ్యాన్ని, ఆ మహనీయుల యొక్క స్వరూపాన్ని, ఆ మహనీయులలో మనమే కలిసిపోయేటటువంటి తత్వాన్ని ఖచ్చితంగా పొందుతాం. ఏమని? సుకృతం దుష్కృతం చైవ. నువ్వు చేసేటటువంటి మంచి కానీ నీ చేత చేయబడేటటువంటి చెడు కానీ. చత్వారః సమభాగినః. ఈ నలుగురు ఖచ్చితంగా 4 భాగాలుగా స్వీకరించాల్సిందే. ఒకరెవరో కర్త, చేసేటటువంటి వాడు. కారయిత, చేయించేటటువంటి వారు. ప్రేరకః, చేసేటటువంటి వాడిని, చేస్తున్నటువంటి వాడిని ప్రేరేపించేటటువంటి వాడు. ఈ ముగ్గురిని కూడా భలే బాగా చేశారు, భలే బాగా చేశారని సమర్థించేటటువంటి వాడు. అంటే మంచి చెడు. దీనికి మనకు ఉదాహరణకి మహాభారతంలో ఉన్నటువంటి కర్త దుశ్శాసనుడు పరమ పవిత్రమైనటువంటి మాతృమూర్తి అయినటువంటి ద్రౌపది మాతకి అవమానం చేశాడు. ఆ అవమానానికి కారయిత, చేయించినటువంటి వాడు దుర్యోధనుడు. ప్రేరకః, చేయమని ప్రేరేపించినటువంటి వాడు శకుని. అనుమోదకః, భలే బాగా చేశారు, భలే బాగా చేశారు అన్నవాడు కర్ణుడు. ఈ నలుగురు ఆ దుష్కృతంలో పాలు పంచుకుని అనుభవించారా లేదా? మరి మనం ఇటు వెళదాం, ఎటు? మంచి వైపు వెళదాం. అంటే మనం మంచే ప్రేరేపిద్దాం, మంచినే చేయించడానికి కారణమవుతాం, మంచే చేద్దాం, మన మంచినే ఆమోదించుకుందాం. అప్పుడు మనకి ఇబ్బంది ఏముంది? నువ్వు కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా నువ్వు మంచి విషయాల్లో ఈ నలుగురిలో నువ్వు ఒకడవైనా, 4 నువ్వే అయినా రాబోయేటటువంటి కర్మలు సత్ఫలితాలనే నీకు ఇస్తాయి కానీ దుష్ఫలితాలను నీకు ఇవ్వవు. మామూలుగా మానవ లోకంలోనే మనం సిటీ స్కాన్ చేయించుకుంటాం, ఒక ఫలితం వస్తుంది. ఎంఆర్ఐ తీయించుకుంటాం, ఒక ఫలితం వస్తుంది. ఎక్స్రే తీయించుకుంటాం, ఒక ఫలితం వస్తుంది. మరి యూరిన్ టెస్ట్ చేయించుకుంటాం, ఒక ఫలితం వస్తుంది. మరి ఎన్ని ఫలితాలు వస్తున్నప్పుడు మన చేత చేయబడేటటువంటి పనులకు ఫలితాలు రావా? రాకుండా ఉంటాయా? ఈ చిన్న లాజిక్ అనేటటువంటి పేరుతో తర్కము అనేటటువంటి దాన్ని మనం ఎలా మర్చిపోతున్నాం? ఎందుకు మర్చిపోతున్నాం? అంత భ్రమలో ఎందుకున్నాం? అంత భ్రాంతిలో ఎందుకున్నాం? అయితే మీకు అనిపించవచ్చు
ఇప్పటికే మా చేత చేయబడ్డటువంటి దుష్కర్మలు ఉంటే సత్కర్మలు ఉంటే సత్ఫలితాలు వస్తాయన్నారు, దుష్కర్మలు ఉంటే మేమేట తప్పించుకోవాలి? ఏం పర్లేదు రెండే. ఇక నుంచి ధర్మవర్తన, ఇక నుంచి పశ్చాత్తాపం, జరిగినటువంటి విషయాలకు పశ్చాత్తాపడాలి. భగవంతుడా, నీ చేత ఇవ్వబడ్డటువంటి ఈ కర్మల చేత, నీ చేత ఇవ్వబడ్డటువంటి ఈ చరణముల చేత, నీ చేత ఇవ్వబడ్డటువంటి కరచరణాల మధ్య ఉన్నటువంటి ఈ శరీరం చేత, శరీరాన్ని నడిపే మనస్సు చేత, మనస్సుని మేల్కొల్పేటటువంటి బుద్ధి చేత నేను తప్పు చేశాను భగవంతుడా, ఈ తప్పు నుంచి నన్ను గట్టెక్కించేటటువంటి బాధ్యత నీదే అని ఇక నుంచి మనం ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటే భగవంతుని యొక్క అహేతుకమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణాల వల్ల మన యొక్క తప్పులు తొలగించబడతాయి, ముప్పు తొలగించబడుతుంది. లేదంటామా కష్టాల సునామీని ఎదుర్కోవాల్సిందే. దీంట్లో ఎవ్వరూ తప్పించుకునేదానికి అవకాశం లేదు. సీతామాత తప్పించుకోలేకపోయింది, శ్రీరామచంద్రుడు తప్పించుకోలేకపోయాడు, శ్రీకృష్ణ భగవానుడు తప్పించుకోలేకపోయాడు. ఎవ్వరు తప్పు చేసినా ఆ తప్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళ జీవితాలన్నీ మన కోసం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయాలని కాదు నాయన, తప్పు చేసినటువంటి వాడు ఎటువంటి వాడైనా శిక్షార్హుడే. ఈ చట్టంలో అంటే నువ్వు నిర్మించుకున్నటువంటి చట్టంలోనే తప్పించుకోవడం కష్టమైనప్పుడు భగవంతుడి చేత నిర్మించబడ్డటువంటి ప్రకృతి అనేటటువంటి చట్టంలో నుంచి నువ్వు తప్పించుకోగలవా? కుదురుతుందా? వీలు పడదు. అందుకని స్వామి వివేకానంద చెప్పినట్టు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత, లేవండి మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగవద్దు. మన గమ్యం ఏమిటి? స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయం ఏదైతే ఉందో, ఏదైతే గాంధీ ఆచరించాడో, ఏదైతే సుభాష్ చంద్రబోస్ ఆచరించాడో, ఏదైతే స్వామి వివేకానంద ఆచరించాడో, ఏదైతే నింబార్కుడు ఆచరించాడో, ఏదైతే మధ్వాచార్యుడు ఆచరించాడో, ఏదైతే అంబేద్కర్ జీ ఆచరించాడో, ఏదైతే చంద్రశేఖర్ ఆజాద్ ఆచరించాడో, ఏదైతే తిలక్ ఆచరించాడో, ఏదైతే వ్యాసుడు ఆచరించాడో, ఏదైతే శ్రీరామచంద్రుడు ఆచరించాడో, ఏదైతే శ్రీకృష్ణుడు ఆచరించాడో, ఏదైతే భారతమాత ఆచరించమని మనకి ఈ లోకంలో పుట్టుకనిచ్చిందో దాన్ని ఆచరించడం అనేటటువంటి దాన్ని లక్ష్యంగా ఎంచుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళడంలో లేచి ఉండాలి. లేస్తే ప్రయోజనం లేదు, మేల్కొని ఉండాలి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేయంగానే ఈ శ్లోకాన్ని ఒకసారి అనుకొని కర్మలు చేయడానికి సిద్ధపడండి. కర్త కారయితా చైవ ప్రేరకః హి అనుమోదకః దుష్కృతం చ సుకృతం చైవ చత్వారః సమభాగినః. చేయువాడు, చేయించువాడు, చేసిన దాన్ని, చేస్తున్న దాన్ని ప్రేరేపించినటువంటి వాడు, దీన్ని ఆమోదించిన వాడు నలుగురు చెడునైనా మంచినైనా పంచుకోవాలి. అలా పంచుకోవడం నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగి తీరుతుంది. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వర్షం కురవాలనుకున్నప్పుడు కురుస్తుంది. అదే విధంగా ఈ లోకంలో నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు చేసినటువంటి పనులకి తప్పనిసరిగా ఫలితాలు ఏర్పడతాయి. ఆ ఫలితాలను నువ్వు అనుభవించాలి. అలా అనుభవించకూడదు అంటే పశ్చాత్తాపంతో ఉండాలి. నీ చేత సాధించబడ్డటువంటి పదవి ఫలితాన్ని కానీ, ధనం యొక్క ఫలితాన్ని కానీ సత్పురుషుడికి ఇచ్చివేయి. నీకు నీ కుటుంబానికి అవసరమైనంత ఉంచుకొని మిగతాది ఇచ్చేసేయండి. ఇవ్వకపోతే దానికి అదే వెళ్ళిపోతుంది. దీంట్లో ఏం మొహమాటం లేదు. కారే రాజులు రాజ్యములు కలుగవే వారేరి గర్వోన్నతి పొందిరే వారి పేరైన ఇహమున్ కలదే. ఈ లోకంలో ఎవరైనా అనుకుంటున్నారా? ఎంతమంది ధనవంతులు గుర్తున్నారు? ఎంతమంది డబ్బున్నోళ్ళు గుర్తున్నారు? ఎంతమంది కోటీశ్వరులు గుర్తున్నారు? ఎవరికి గుర్తు లేదండి. ప్రపంచం ప్రారంభమైనప్పటి నుంచి అనేక కోట్ల మంది వచ్చారు, వెళుతూ ఉన్నారు. కానీ ఎవరైతే ఈ ప్రపంచంలో మంచి పనులు చేశారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ మంచి పని మనం సుకృతం అంటాం. ఆ సుకృతాన్ని మీరందరూ కూడా హృదయంలో ఏర్పాటు కావాలి. ఏర్పాటైనటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి సుకృతం చేయాలనేటటువంటి ఆలోచన మెదడు అనేటటువంటి దానిలో స్థిరపడి మీ కరణ చరణాల ద్వారా ఈ లోకానికి అందాలి అని ఆ భగవంతుడైనటువంటి శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందంలో ప్రార్థిస్తూ వాళ్ళ యొక్క కృపా కటాక్షాలతో మీరు మంచే చెయ్యాలి, మంచినే ప్రోత్సహించాలి, మంచినే ప్రేరేపించాలి, మీరు మంచినే ఆమోదించాలి అని వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని కోరుకుంటూ ఇలా మనల్ని అందరినీ కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్నటువంటి బీకేఆర్ న్యూస్కి
ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ మరోసారి మరో మంచి మాటతో కలుద్దాం. అంతవరకు మనందరం కూడా కరోనా నిబంధనలను పాటిస్తూ కరుణ కలిగినటువంటి హృదయంతో మంచిని మాత్రమే చేద్దాం, మంచిని మాత్రమే చూద్దాం, మంచిని మాత్రమే విందాం, మంచిని మాత్రమే మాట్లాడుదాం. మన చేతులతో మంచే, మన కాళ్ళతో మంచే, మన శరీరంతో మంచే మన ఇంటి నుంచే ప్రారంభిద్దాం. జై హింద్.